హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. ఒక్కసారి దీని క్రింది వీడియో కూడా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇక అది సర్లే కానీ ఇది January 13th మండే అనమాట. కొంచెం బాబుకి హెల్త్ అయితే బాగాలేదు. ఆ రోజు మార్నింగ్ 2 o'clockకి వాడిలో డిస్టర్బెన్స్ మొదలైంది. ఆ డిస్టర్బెన్స్ 4:30 వరకు నిద్రపోనివ్వలేదు వాడిని. అంటే వాడు కోల్డ్ అయిందండి. 4:30కి పడుకున్నాడు వాడు. అంటే 4:15, 4:10 అలా పడుకున్నాడు. ఇక నాకు నిద్ర పట్టలేదు వాడికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల. ఇక నేను డల్మూడ్ లో ఉంటే ఇంటి పని ఎవరు చేస్తారు? బియ్యం నానబెట్టేసి రైస్ కుక్కర్ లో పప్పు, వాటర్ ప్యూరిఫైర్ లో వాటర్ వేసాను. ఇక నాకున్న పని ఏంటి? యూట్యూబ్ వర్కే. ఇక పడుకున్నా నిద్ర రావట్లేదు అని చెప్పేసి యూట్యూబ్ వర్కే చేసుకుంటున్నా. నిద్ర ఉన్నా లేకపోయినా రాకపోయినా పక్కన మొబైల్, నోట్స్, పెన్ను, టైం ఉండాలి. మీకైతే టైం చూపిస్తున్నా. ఇక్కడ నేను బాటిల్ పట్టుకుని బయటకు వెళ్తున్నాను. పాలతను ఇంకొక 40 minutes లో వస్తాడు. కానీ నేను ముందే వేసి వస్తాను. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏమిటి అంటే కింద వాటర్ అయితే వచ్చాయి. ఇది చూసినప్పుడల్లా కిందికి ఎలా దిగాలనిపిస్తుంది కానీ కిందికి దిగట్లేదు. ఒక చిన్న విషయం చెప్పాలి అన్నాను కదా. ఇది ఏమిటి అంటే నేను ఇక్కడ ముగ్గు వీడియో తీసే వరకు నాకు ఒకటి తెలీదు. సంక్రాంతి పండుగ అంటే భోగి అని. ఇక్కడ రంగులు వేసేసరికి అప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఇవాళ ఫస్ట్ కదా అని. నేను ఈ ముగ్గులు చూసాకే ఇంటికి వెళ్ళి మళ్ళీ కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను. పూజ చేసుకుందాం అనుకున్నాను. నేను ఇక్కడ స్వెటర్ వేసుకొని కవర్ అయితే కిందికి వేస్తున్నా. పాల బాటిల్ కవర్. మా ఓనర్ వాళ్ళ పప్పి నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా, వింతగా చూస్తుంది. నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు ఎదురుగా ఒకరు ఉన్నారు. వాళ్ళు ముగ్గు వేసుకున్నారు. వాళ్ళ ముగ్గుని పక్కన ఉన్న వాళ్ళ ముగ్గుని కంపేర్ చేసుకుంటూ చూసుకుంటున్నారు. పెళ్లికి ముందు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేనే ముగ్గు వేసేదాన్ని. నాకైతే ఆ రోజులు గుర్తొచ్చాయన్నమాట. మా రూమ్ కి అయితే వచ్చేసి బయట మొత్తం కడిగేశాను. నేను కడిగి ముగ్గేసేసరికి 9, 8:30 అలా అయిందనమాట. 8:30 to 9 మధ్యలో అయింది టైం. నా బ్యాడ్ లక్ గుడ్ లక్ గానీ ఏ పండుగ లేని రోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ లేస్తాను. ఏదైనా స్పెషల్ డే ఉంటే మాత్రం కొంచెం లేట్ గానే లేస్తాను. ఎందుకు అంటే హాలిడే కదా. బాంబు వాసన వస్తుంది. ఇగో ఇదేమో ఎట్లా వేసిన ఇలా లోటస్ వేసిన కమలం లోటస్ పాల కోసం ఉరుకుతుంది. పాల బాటిల్ కోసం కరెక్ట్ టైంకి వస్తాను. 7:39, 7:40, 41 ఇదిలో వస్తాడు. ఇప్పుడే బెడ్షీట్ ఒకటి జాడిచ్చేసాను. అంటే 8కి బిఫోర్ వస్తాడు పాలతను. అసలు నాకు ఈ సంవత్సరం పండగలాగానే అనిపించలేదు సంక్రాంతి. పక్కన వాళ్ళ ఇల్లు చూస్తే తప్ప సంక్రాంతి అని గుర్తు రాలేదు నాకు. తర్వాత మా ఇంటికి వచ్చి ముగ్గేసుకున్నాక అప్పుడు అనిపించింది. అమ్మమ్మ ముందుగా అమ్మ అయితే గొబ్బిలి పెట్టేది. పల్లెటూరే కాబట్టి దొరికేదనమాట పేడ. అమ్మమ్మ వాళ్ళది టౌన్ కాబట్టి దొరకకపోయేది. కానీ అమ్మమ్మ ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం దూరంలో ఉన్న ఆవుల దగ్గరికి వెళ్ళి బర్రెల దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ సైజు పేడ తీసుకొచ్చేది. వాటిని గొబ్బిలిగా పెట్టేది. ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజులు అలా కానే కావు. నాకు ఇక్కడ సాంగ్ అయితే గుర్తొచ్చింది, అందుకే అలా అన్నాను. కొత్త సంవత్సరం రోజు నా పూజ వచ్చేసి 10:30, 10:40 మధ్యలో అయిపోయింది. అలా చూసుకుంటే ఈ సంక్రాంతి పండుగ రోజు మాత్రం 9:30కే కంప్లీట్ చేసుకున్నాను పూజ తులసమ్మకి. ఈ రోజైతే మా వారైతే లేరండి. బాబు కోల్డ్ అవ్వటం, మా వారు లేకపోవడం వల్ల పండగ వాతావరణం అయితే నాకైతే కనిపించలేదు మా ఇంట్లో. January 13 మండే మాత్రం పప్పు చేశాను. ఈ పార్టీకి నేను తాలింపు కూడా పెట్టుకున్నాను. మరి పూజ అయిపోయాక నేను ఎలా సింపుల్ గా రెడీ అయినా చూపిద్దామంటే ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాను. ఇదన్నమాట. ఇలా అయితే రెడీ అయిపోయాను. ఫస్ట్ నేనే రెడీ అవ్వాను. ఎందుకు అంటే ఈ రోజు పూజ కరెక్ట్ గా 9:30 లోపే కంప్లీట్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. 9:30 అయితే దాటిపోయింది. ఇంకా పాపకు స్నానం చేపించి బాబుకు స్నానం చేపించి రెడీ చేసేసరికి మాత్రం వాళ్ళకి తినిపించి తాగిపించి నేను తాగేసి ఇక పాపకైతే ఇక్కడ హాఫ్ శారీ అయితే ప్రిపేర్ చేస్తున్నా, అంటే కడుతున్నాను. ఈ పండగకి అయితే ఎప్పుడు మేము కొత్త బట్టలు తీసుకోలేదండి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు క్యాజువల్ గా డైలీ వర్క్ తీసుకునేవో వేసుకుంటా ఉంటాము. అవి కూడా చూడడానికి లుక్ వైజ్ గా బాగుండాలని తీసుకుంటాను కదా, అవి అయితే వేసుకున్నాం పిల్లలు నేను. అయితే బాబుకి ఇది సెకండ్ టైం అనమాట ఇది వేయటం. ఇక్కడైతే సంక్రాంతి సంబంధించి చిన్న ప్రోగ్రామ్ అయితే వస్తుంది, చూద్దామని చూస్తున్నాం. ఇక్కడ సీరియల్ హీరో హీరోయిన్స్ ఉంటారు కదా, ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళకి టాస్క్ ఇచ్చారు, వాళ్ళు కంప్లీట్ చేయాలన్నమాట. ఇప్పుడు చేస్తుంది మేఘ సందేశం, భూమి గగన్. జీ తెలుగులో సీరియల్స్ చూస్తాను ఎప్పుడో ఒకసారి. దీనికి టీవీ ప్రోగ్రామ్ వాళ్ళు మేఘ సందేశం నుంచి ప్రేమ సందేశం అని పెట్టారు. నేను కూడా అదే టైటిల్ పెడదాం అనుకుంటున్నా ఈ వీడియోకి. ఇప్పుడు అదే ట్రెండ్ కదా. నాకు తెలిసిన ఒక యూట్యూబర్ అదే మాట అనేది. తమ్ముడు కాళ్ళకి వేసుకుని నువ్వు చేతిలోకి వేసుకుంటున్నావా? ఖరాబ్ చేయకు వాటిని. ఇట్లా నువ్వు చెప్పులే. తన ఒక వీడియోకి సంక్రాంతికి వస్తున్నామని ఒక టైటిల్ పెట్టింది. ఇక తప్పే ఉంది అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే మా శ్రీవారు లేకోకుండా కొత్త బట్టలు అంటే నాకు కంఫర్ట్ గా అనిపించలేదు. తను ఉంటే బాగుంది అనిపించింది. అందుకే అయితే ఏమంటే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం ముగ్గురం. బాబు పడుకొని లేచాడు.
వాడిని ఎత్తుకొని వస్తుంటే పాప నన్ను ఎత్తుకోమని చెప్పింది. పిల్లలు అడిగితే కాదనగలమా? అయితే ఇదేదో కెమెరా ముందే చేద్దామని చెప్పేసి కెమెరా ఆన్ చేసి మళ్ళీ పోయి ఎత్తుకొని వచ్చాను దాన్ని. నాకు ఇద్దరు పిల్లలు ఈక్వల్ అండి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. వాడిని ఎత్తుకుంటే దాన్ని ఎత్తుకోవాలి, దాన్ని ఎత్తుకుంటే వాడిని ఎత్తుకోవాలి. కడుపున మోసి కన్నది నేనే, వీళ్ళ భారాన్ని మోసేది కూడా నేనే. నీకు బ్రష్ ఎవరు చేపిస్తారు? నువ్వేనా? నీకు మాకు ఎట్లా అవుతారు? నీకు బ్రష్ ఎవరు చేపిస్తారు? రోజు ఎవరు చేపిస్తారు? అన్నం ఎవరు తినిపిస్తారు? స్నానం ఎవరు చేపిస్తారు? జడ ఎవరు వేస్తారు? చూసినావా, నాకు ఇద్దరు ఈక్వల్. నాకు ఇది కుడి కన్ను, ఇది ఎడమ కన్ను. ఓకేనా? ఫోటో పడిపోయిందా? తమ్నైల్ కోసం అయితే ఒక ఫోటో తీసుకుందామని అయితే అలా ఉన్నాను. పండుగ రోజు కూడా ఇంట్లో ఉండకుండా తన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. బాగా కోపం తెప్పించాడు నాకైతే. ఒక రోజు మార్నింగ్ వెళ్ళి తెల్లారి మార్నింగ్ అయితే వచ్చాడు. మండే ఏమో పప్పు చేశాను, ట్యూస్డే మీల్ మేకర్ కర్రీ చేశాను, వెనస్డే గోర్చిక్కుడు కర్రీ చేశాను. ఇక నేను నాన్ వెజ్ ఎప్పుడు చేశాను? జనవరి 19 సండే చేశాను. అది కూడా రొయ్యలు తెమ్మంటే ఫిష్ తీసుకొచ్చాడు. ఇక తెచ్చింది వండి పెట్టడం తప్పగా వండేసాను అనుకోండి. కానీ జనవరి 13 మాత్రం చాలా సాడ్ మూడ్లో ఉన్నాను. కానీ అవన్నీ పిల్లలకు తెలియనివ్వద్దనమాట. అమ్మ పిలిచింది, అమ్మ పిలిచిన పండగకైతే వెళ్ళలేదండి. మా వారితోనే ఉందామనుకున్నాను. కానీ తనైతే మాతో లేరు. మా కోసమే వెళ్ళారులేండి. అదొకటి అర్థం చేసుకొని ఇక నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఇలా ఒకటేమిటి చాలా విషయాల్లో తగ్గే ఉంటున్నాను. ఇక పండుగ రోజైనా కొంచెం పడుకుందాం అనుకుంటే నాకు బట్టలు అయితే గుర్తొచ్చాయి. ఒక్కొక్కరు 3 జతలు అయితే కానీ నాకు ఉతకాలనిపించట్లేదు. నాకు ఆ తీగ చిన్నగా పొడవుగా కాకుండా చిన్నగా ఉన్నా బాగుండు. ఏదోలా చేసి రోజు ఉతికేదాన్నేమో. 3 రోజులకు ఒకసారి ఉతుకుతుంటే ఉతికినవే ఉతికినట్టు అనిపిస్తుంది నాకు. డైలీ ఉతుకుతా అలా అనిపించదు కదా, మార్చి ఉతుకుతాం కదా. అసలు కుదరట్లే. డే బై డే వీడియో అప్లోడ్ చేస్తున్నా కాబట్టి ఇంకా అసలు కుదరదు. మీకు అర్థమవుతుంది కదా. పిల్లలిద్దరు కిచెన్ లో అయితే ఉన్నారు. నేను 2 సబ్బు ముక్కలు అయితే తీసుకుంటున్నా. నాకు నీళ్లు ఉండాలి, చేతుకు అరుదుగా సబ్బు ఉండాలి. క్రిందటి వీడియోలో కూడా చెప్పాను కదా, బట్టలు ఉతుకుతున్నప్పుడు నేను ఎలా ఇంట్రెస్టింగ్ గా ఉతుకుతాను. ఇక్కడ గ్రీన్ కలర్ బకెట్ లో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో ఒక డ్రెస్ పెట్టాను కదా, ఫీడింగ్ డ్రెస్. అది దాని కలర్ మొత్తం షేడ్ అయిపోయింది. వేరే సపరేట్ గా బకెట్ లో పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడు పెట్టినా కూడా రంగు మాత్రం వదిలిపోతుంది. మనకి కొన్నప్పుడు ఉన్న కళ ఉతుకుతుంటే మాత్రం పోతుంది. అమ్మాయిలు అబ్బాయిలు కూడా అంతే కదా. పెళ్లికి ముందు ఉన్న ఇంట్రెస్ట్ పెళ్ళయ్యాక పిల్లలయ్యాక అసలు ఉండదు. ఎందుకో అర్థం కాదు. ఏం మారుతుందో అసలు నాకు అర్థం కాదు. ఒక చిన్న విషయం చెప్పాలి. ఇంతకు ముందు ఒక వీడియోలో చిన్న పిల్లలు దేవుడితో సమానం అని చెప్పాను కదా. అలా ఎందుకు అన్నానంటే అది ఒక సినిమాలో నేను చూశాను, విన్నాను. నాకు అది నిజమే అనిపించింది కాబట్టి నా వీడియోస్ లో కూడా చెప్పాను అనమాట. ఇంతవరకు నా ఇద్దరు పిల్లలకి ఆకలి బాధ తెలియనివ్వకుండా చూసుకున్నాను. మా వారు ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఏమి ఉన్నా ఏం లేకపోయినా ఒక్కదాన్ని పిల్లలు ఇద్దరిని ఎత్తుకొని, అంటే ఒకరి చేతిలో ఒకరి సంకలం అని చెప్పేసి ఒక టైటిల్ కూడా పెట్టాను నేను. అంటే ఒకరిని ఎత్తుకుంటాను, ఒకరి చేతితో పట్టుకుంటాను. మనీ అడిగితే ఇస్తాడు మా వారు. కాకపోతే నేను పిల్లలిద్దరిని తీసుకొని బయటకు వెళ్ళి ఏమైనా కావాలంటే తీసుకొచ్చుకుంటాను, పిల్లలకి పెడతాను. నాకు ఏమైనా తినాలనిపిస్తే తినేస్తాను. నేను బట్టలు ఉతుకుతూనే పిల్లలిద్దరిని కామెడీ చేస్తూ ఉంటాను. వాళ్ళిద్దరూ నాకు అంటే నాతో మాట్లాడుతూ ఉంటారు. ఇదేమో పాప వీడియో ఆఫ్ చేయి అంటే వస్తూ ఉంది, పోతా ఉంది. కరెక్ట్గా బట్టలు ఉతకడం మాత్రం 22 minutes అయితే రికార్డ్ అయింది. దాన్ని అయితే దాదాపు ఒక 5 minutesకి తీసుకొచ్చాను. 37 minutes వీడియో ఇది. ఇప్పుడు ఎడిటింగ్ చేయగా 14 minutes అబౌవ్ అయింది. ఈ బ్లాక్ టబ్ బాగా యూజ్ అవుతుంది. ఇంతకుముందు లేదు, ఈ మధ్యనే వచ్చింది మా ఇంట్లోకి. ఇది మంచిగా వెడల్పుగా ఉంటది. దాని నిండుగా నీళ్ళు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్టలు ఉతకాలని చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక్కొక్కసారి చిన్న ఉతకడానికి చాలా చిరాకు అనిపిస్తుంది. అందుకే ఒకదాని మీద ఒకటేసి ఉతుకుతా ఉంటాను. ఇక ఈ బట్టలు ఉతుకుతున్నప్పుడు చాలా చాలా ఆలోచన అనమాట మైండ్ లో. ఇది రికార్డ్ అవుతుంది కదా, దీన్ని ఎలా ఎడిట్ చేయాలి, దీన్ని ఎలా కట్ చేయాలి, ఏది చూపించాలి, ఏది మనం దాన్ని డిలీట్ చేయాలి అనిపిస్తే ఒకటైతే ఆలోచన వస్తుంది. అందుకే ఏది అవసరమో అదే పెడుతున్నా. ఇక మీరు వచ్చేసి అయితే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే అది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వారికి మీరు చూసే అవకాశం కల్పించమని చెప్తుంది. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. లైక్ చేసే వారు ఎలాగో చేస్తారు, చేయని వారి కోసం ప్రత్యేకంగా చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ నీళ్ళు అయిపోవటం, నేను ముందు జరిగి మళ్ళీ ట్యాప్ తిప్పుకోవటం, మళ్ళీ వెనక్కి వెళ్ళి ట్యాప్ ఆఫ్ చేసుకోవడం, ఇదే సరిపోతుంది. ఇంకొక విషయం ఫ్రెండ్స్, పండుగ గురించి. ఇంట్లో పిల్లలు మా శ్రీవారు ఉంటేనే నాకు పెద్ద పండగలా అనిపిస్తుంది. ఇక తను ఉండే ఒక క్షణమైన నాకు పెద్ద పండగే అది. అంటే టీవీ చూస్తున్నా, ఏదైనా ప్రోగ్రామ్ చూస్తున్నా, ఇంకా మొబైల్ చూస్తున్నా కూడా ఇంట్లో ఉన్నట్టే కదా. అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మీషో యాప్లో తీసుకున్నాను. ఇది వైట్ బ్లూ కాంబినేషన్లో డ్రెస్. కానీ ఇది వైట్ డ్రెస్ కాబట్టి చిన్న మార్క్ అంటేనే కనిపిస్తుంది. కాకపోతే ఇది ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే మాత్రం కన్ఫామ్గా వేసుకుంటాను, వెంటనే ఉతికేస్తాను.
వైట్ అంటే ఇష్టమే కానీ దాన్ని మెయింటైన్ చేయడం కష్టం కదా. ఇంకొక చిన్న విషయం, బట్టలు ఉతకడానికి దీని ముందు బాబు పడుకుంటాడేమో, ట్యాప్ తిప్పితే వాడికి సౌండ్ వస్తుందేమో అని ముందే నేను వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తారు, వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తారు వీళ్ళిద్దరు. అదేమో బొమ్మలు ఎత్తండి. వాడినే ముందుకు పంపించి అది వెనక్కి వెళ్ళినా బాగుండు. వాడికి నేను కనిపించక కొద్దిగా అప్పుడప్పుడు ఏడుస్తున్నాడు. బెడ్రూమ్లో పడుకుంటే ఫ్యాన్ వేయకపోతే ఒకవేళ ట్యాప్ సౌండ్ బెడ్రూమ్లోకి వినిపిస్తుంది, బాబులు వేస్తాడని టెన్షన్ తోటి ముందుగా నేను బకెట్స్లో అండ్ టబ్లో అయితే వాటర్ పట్టుకొని పెట్టుకుంటాను. ఇంకా చేతి తడుపుకోవాలి కాబట్టి టబ్లో ఎప్పటికీ వాటర్ పడుతూనే ఉండాలి ట్యాప్ నుంచి. ఇక ఇది పాపకి 3 years రన్నింగ్ అప్పుడు డ్రెస్ నేను కుట్టించాను అనమాట. క్లాత్ తీసుకొని కుట్టించాను భోగి పళ్ళు పోయడానికి. వాయిస్ ఓవర్ చేసిన రోజు కూడా పాప ఇదే డ్రెస్ వేసుకుంది. నేను కూడా అంతే, వాయిస్ ఓవర్ చేసిన రోజు బట్టలు ఉతికేటప్పుడు ఏ డ్రెస్ ఉందో అదే ఉందన్నమాట. నాకు కూడా ఒక 5 బయట పెడతాను పాపకి నాకు. బాబుకి అయితే ఒక్కోసారి టూ చేంజ్ చేస్తారు, ఒక్కోసారి 3 చేంజ్ చేస్తాను. ఇంకా ఎక్కువ తక్కువ బట్టలు ఉంటాయి కాబట్టి నేను 3 days కోసారి 2 days కోసారి బట్టలు అయితే ఉతుకుతా ఉంటాను. అంటే వీళ్ళిద్దరిని చూసుకుంటూ నేను బట్టలు అయితే ఉతుకుతున్నా అని చెప్పేసి అయితే చూపించడం. ఇక్కడైతే బాబుని నవ్విస్తున్నాను. ఇంకా నేను చాలా సార్లు వీడియో తీయలే గానీ ఇంకా చాలా కామెడీ ఉంటదండి, ఫన్నీగా చేస్తాను. పిల్లలతో ఇద్దరు వాళ్ళతో పాటు నేను కూడా ఒక చిన్న పిల్లలాగా తయారైపోయి చేస్తానన్నమాట. ఉతకడం అయితే అయిపోయింది కానీ జాడేయడం అయితే ఉన్నది. ఇక జాడిచ్చేటప్పుడు ఒక టెన్షన్ నా మైండ్లో స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఏంటంటే ఇక్కడ జాడిచ్చి నేను గోడ మీద వేస్తా కదా, నీళ్ళు వచ్చిపోతాయని ఆలోచనతో వేస్తా. కాకపోతే కింద ఆంటీ ఏమైనా పని చేస్తుందేమోనని ఊక కిందికి చూడడం అయితే అవుతుంది. ఎంతైనా సొంత ఇల్లు వేరే, కిరాయి ఇల్లు వేరే, రెండు ఎప్పటికొకటి కాలేవు కదా. మేము ఎప్పుడు కట్టుకుంటామో, నేను ఎప్పుడో సొంత ఇల్లులో ఉంటాను, అప్పుడెప్పుడు వీడియో తీస్తాను. నాకైతే అది కలగానే అయిపోతుందా నిజమైపోతుందో అర్థం కాదు. డైరెక్ట్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను, జాడించే సౌండ్ ఎక్కువగా వస్తుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది, అందుకే ఇయ్యలేదు. అయినా ఇక్కడ బాబు కొంచెం మామూలుగా ఏడుస్తున్నాడు అనమాట. అందుకే వాడు ఏడుస్తున్నాడని ఇక నేనైతే గబగబా జాడిచ్చేసి అయితే వేస్తున్నా. ఇక అందరికి తెలిసిన విషయమే కదా, వైట్ డ్రెస్సులు ఉన్నప్పుడు ముందుగా అవి జాడిచ్చేసుకున్న తర్వాత రంగు జాడిచ్చేసుకోవాలన్నమాట. చూడండి నేను ఊక కిందికి చూస్తున్నా. నేను కరెక్ట్గా కింద గిన్నెలు తోమడానికి, బట్టలు ఉతకడానికి అయితే ఆంటీకి అనుకూలంగా, నాకు అనుకూలంగా అయితే ఉంది. సేమ్ కింద ఇద్దరికి ఈక్వల్గా ఉందన్నమాట. అబ్బా, ఉతికినప్పటి నుంచి జాడిచ్చి ఎండేసే వరకు నాకైతే ఎంత కష్టం అనిపించిందో, జాడిచ్చి ఎండేసినవి చూసుకుంటే అంత ఇష్టం అనిపిస్తుంది. చాలా ఉతికాను అనమాట, తీగ మొత్తం నిండిపోయింది. ఇదేం ఆనందం రా బాబోయ్ అనుకోవద్దు, ఎవరి ఆనందం వాళ్ళకి అది కదా, ఇష్టం కదా. ఇంతకుముందు లేదులేండి, మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను కదా అప్పటి నుంచే ఇలా. ఇక నేను ఈ చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎండ ఉన్నప్పుడే ఉతుకుతున్నా బట్టలు. ఎండాకాలం స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగే ఉతుకుతాను. ఎర్లీ మార్నింగ్ 6:30, 6 వరకు అయితే ఉతికేస్తాను. అసలు పని అనేది పెండింగ్ ఉండకూడదు, ఉన్నా మాత్రం దాన్ని ఎప్పుడెప్పుడు అయిపోయాలా, ఎప్పుడెప్పుడు చేయాలా అని మైండ్ లో అయితే తిరుగుతూ ఉంటది, వేరే పని మీదకి పోదు. మా శ్రీవారు అంతటా తానే ఒకసారి బయటికి వెళ్దామని చెప్పారు అనుకోండి, ఇక అది మాకు పండగే అనమాట. ఇక ఆ రోజు చేసుకుంటాం సంక్రాంతి, దీపావళి అన్ని. ఒక్కరి సంపాదన ఉన్నదంటే మనం ఎలా ఉన్న డేని అడ్జస్ట్ చేసుకోవాలి. నిజం చెప్తున్నాను, నాకు అసలు సంక్రాంతి పండుగ వచ్చిందా పోయిందా అన్నట్టుగానే అనిపిస్తుంది. న్యూ ఇయర్ కూడా అంత ఏమీ ఎంజాయ్ చేయలేదు మేము. నెక్స్ట్ వచ్చేసి January 14th 1:56 అంటే మధ్యాహ్నం అనమాట, తెల్లారేది. బాబాయ్ అయితే చాలా డల్ గా ఉన్నాడు. ఇక్కడ పాలైతే వాడికి కలిపాను, కొంచెం సాల్ట్, కొంచెం తేనె వేసి. ఇక్కడ నీళ్ళు ఆగినాయి కదా, అదే చూపిస్తున్నాను నేను. ఇక్కడ దారి బంద్ అయిపోయింది, ఇందులో కోతులు జలకాలు ఆడుతున్నాయి, స్విమ్ చేస్తున్నాయి అని చూపిస్తున్నా. ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ కూడా అదే, సారీ డైరెక్ట్ వాయిస్ కూడా అదే ఉంది. ఇంకా కోతులు కిచకిచ అని సపోర్ట్ చేస్తుంటే ఎక్కడ ఇబ్బంది పడతారేమోనని మళ్ళీ వాయిస్ కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే చేస్తాను. ఇక్కడ గోడ మీద కొద్దిగా ప్లేస్ ఉంటుంది కదా, నేను గిన్నె పెడతా, గ్లాస్ పెడతా, చెంచా పెడతా. 1-2 సార్లు కింద పడ్డాయి, అయినా భయపడకుండా మళ్ళీ పెడతా. అదేంటో కానీ అక్కడ పెట్టందే నాకు తినిపియ బుద్ధిగా తాపేయ బుద్ధిగా. వాయిస్ ఓవర్ చేసే రోజుకి కర్రలు అయితే తీసేశారు, ఇటు పని అయితే అయిపోయిందండి. అయితే ఇక్కడ నేను లంచ్ అయితే అయిపోయింది. డల్లున్నావు. ఇక పప్పు అందరికి తెలుసు కాబట్టి పర్టికులర్గా ఏం చూపించలేదు. వైట్ రైస్, పప్పు, పాలుగా పెట్టేశాను, టీ పెట్టేశాను. అంటే January 13th రోజు. 14th రోజు ఏమో మీల్ మేకర్ కర్రీ చేశాను. బాబుకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల వీడియో అయితే షూట్ చేయలేదు, ఈ వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను. ఇది థంబ్నెయిల్ కోసం అయితే ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. ఈ ఫోటో ఫుల్ఫిల్ అయితే అవ్వలేదు, ఇన్కంప్లీట్గానే ఉన్నాయి. ఇందులో ఒక పర్సన్ తక్కువయ్యారు కదా, అంటే మా ఇంటి యజమాని, మా శ్రీవారు. తను ఉంటేనే మాకు నిండుతనం అనమాట. ఏదో మామూలుగా తనతో మాట్లాడుతుంటే ఇలాంటి స్టిల్స్ ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎంతైనా మనకు ఒక ఎడిటింగ్ యాప్ ఉన్నా కూడా చాలా మంచిది కదా, మనం ఎలా ఉన్న ఫొటోస్ తీసుకోవచ్చు ఇలా. సో నా వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్, మీరు తప్పక లైక్ చేసి అయితే వెళ్ళండి. చూసిన ప్రతి ఒక్క లైక్ చేసి కొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.